నేటి విద్యలు తెలివితేటలనే పెంచే నేటి విద్యలు తెలివితేటలనే పెంచు కొంచెమైన బుద్ధి కలుగబోదు కోటి విద్యలుండి బుద్ధి లేకున్నచో కోటి విద్యలుండి బుద్ధి లేకున్నచో ఫలమదేమి వాణి విలువదేమి ఫలమదేమి వాణి విలువదేమి. The modern education will help us to be more and more intelligent, but it will not help us to develop that sense of proportion or discrimination. With all this umpteen number of education, without that sense, what is the use of this education and what is its value? ప్రేమ స్వరూపులారా, Embodiment of love. ప్రాకృతమైన ఈ జగత్తునందు తెలివితేటలను బుద్ధిని సమముగా భావించి నిత్య జీవితంలో బుద్ధి అనగా తెలివితేటలు అనేటువంటి ఒక పదములకు అర్థం కల్పిస్తూ వస్తున్నారు. In this world, we consider that intellect is synonymous to the word intelligence. కానీ ఇది సరి అయినటువంటి ఒక అర్థం కాదు. But it's not the correct meaning. బుద్ధి అనగా తెలివితేటలు అనేటువంటి ఒక పదము చాలా విరుద్ధమైనటువంటి అర్థం. The intellect conveys just the opposite meaning to that of intelligence. ఈ విషయమై అనేక సమస్యల లోపల దీనిని పరిశోధనలు సలిపి విక్రమాదిత్యుడు బుద్ధికిని మేధాశక్తికిని ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటని ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరుపుతూ వచ్చాడు. So many investigations have been done in this direction. It is Emperor Vikramaditya who brought this distinction between the intellect and intelligence. అనేక మంది కవులు, పండితులు, అనేక మంది విద్యావంతులు, మేధాశక్తి గలవారు ఇందులో పాల్గొన్నారు. Many poets, scholars, intellectuals participated in that assembly. విక్రమాదిత్యుడు ఈ పండితులను గురించి మహోన్నతమైనటువంటి విద్యావంతులారా, బుద్ధిశక్తికిని మేధాశక్తికిని ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటో తెలిపి నన్ను ఆనందపరచవలసిందని పండితులను ప్రార్థించాడు. Emperor Vikramaditya said like this, "O scholars, please let me know the difference between the intellect and intelligence and make me happy." ఈ రెండింటి యందు ఏది ఉత్తమమైనటువంటిది, ఏది ఘనమైనటువంటిది, ఏది సరి అయినటువంటిది అనేటువంటిది అన్ని గురించి నాకు వెల్లడి చేయమన్నారు. He said, "Please explain me which is nobler, which is greater, which is higher of the two." ప్రవేశించినటువంటి పండితులందరూ కూడాను మేధాశక్తి కంటే బుద్ధి చాలా సర్వోత్కృష్టమైనటువంటిది అని జవాబు చెప్పారు. All scholars gave one reply. Intellect is certainly superior to intelligence. బుద్ధి యొక్క సౌజన్యము, సౌశీల్యము, సౌభ్రాతృత్వము మేధాశక్తికి లేదని కూడా వారు నిరూపించారు. They also proved the fact that the intellect carries with it all the qualities of this character, the fraternity and so on. కానీ విక్రమాదిత్యునికి ఇది చాలా ఆశ్చర్యం కలిగింది. Vikramaditya was very much surprised to listen. మేధాశక్తికి బుద్ధికి ఎట్టి భేదము లేదని తాను పూర్వము విశ్వసించినాడు. Earlier he thought that there is no difference between intellect and intelligence. కానీ మేధాశక్తికి బుద్ధికి ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటో వివరించమని కూడాను తిరిగి విక్రమాదిత్యుడు పండితులను ప్రార్థించాడు. Vikramaditya prayed to the scholars once again to explain in detail the difference between intellect and intelligence. బుద్ధి 5 అంశములతో కూడినటువంటిది. ఇది చాలా
విలువైనటువంటిది, దీనికి తెలివితేటలైనటువంటి పేరు సార్థకమైనటువంటిది కాదు అని వివరించారు పండితులు. Scholars explained clearly that intellect has got 5 aspects and intelligence stands nowhere before it. ఒకటి శ్రద్ధ, 1, steadfastness, రెండవది ఋతము, ritamu, మూడవది సత్యము, the truth, నాలుగవది యోగము, yoga, ఐదవది మహత్తరమైన శక్తి. the mighty power. ఈ 5 శక్తులతో కూడినటువంటిది బుద్ధి. Intellect has got these 5 aspects. కేవలం లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన, లోక సంబంధమైనటువంటి యొక్క తెలివితేటలను పెంచేటువంటిది మేధాశక్తి. It is only the intelligence you will have that will improve day by day in this world which is ever changing. మేధాశక్తి కలవానికి అన్నీ సందేహములే. The one who is intelligent will be full of doubts. ఒక్క క్షణమైనా కూడాను అతను ఒక విశ్వాసంతో ఒక విషయాన్ని విశ్వసించేటువంటి వాడు కాదు. Even for a moment, he will not have reposed faith in anyone. ఈ మేధాశక్తి కలిగినటువంటి వానికి అమితమైనటువంటి అహంకారం కూడా ఉంటుంది. Intelligent people are highly egoistic. అహంకారం ఎక్కడ ఉన్నదో ఇక్కడ ఆత్మతత్వం అనేటువంటిది మరుగుపడిపోతుంది. Where there is ego, the atmic power, the spirit will be covered. తద్వారా బుద్ధి యొక్క శక్తులను కూడాను హీనము గావిస్తుంది. Therefore, the power of the intellect is gone. కనుక తెలివితేటలు అనేటువంటిది గొప్ప విద్యావంతుల యొక్క లక్షణము కాదు. Therefore, intelligence is no qualification of an educated కానీ man. దురదృష్టవశాత్తు ఈనాటి యుగంలో మేధాశక్తి గలవాడు గొప్ప వాడని భావిస్తున్నారు. Unfortunately, in this world, we consider intelligent people mighty and అతను గొప్ప powerful. మేధాశక్తి గలవాడని కూడా అతని గౌరవిస్తున్నారు. We respect him because he is intelligent. కానీ ప్రాచీన కాలమునందు మేధాశక్తి గలవాడిని ఎవ్వరు కూడా చేర్చుకునేటువంటి వారు కాదు. But in ancient times, nobody would join the company of intelligent కేవలము people. బుద్ధి గలవాడిని అందరూ గౌరవించేటువంటి వారు. Only the one with intellect is respected. మొట్టమొదటిది ఈ యొక్క శ్రద్ధ. The first Shraddha, steadfastness, ఈ శ్రద్ధ అనేటువంటి దానికి 2 అర్థములు ఉంటున్నవి. it has 2 meanings. ఆసక్తి, స్థిరత్వము రెండూ కూడినటువంటిదే శ్రద్ధ. 2 aspects. One, interest, other, stability. కేవలం శ్రద్ధ ఉండినంత మాత్రమున, ఆసక్తి ఉండినంత మాత్రమున చాలదు. Is not enough if you have interest ఈ merely. ఆసక్తి పైన ఘనమైనటువంటి యొక్క విశ్వాసం ఉంటుండాలి. You should have full faith in your interest. కనుక ఆసక్తి, స్థిరత్వము రెండు ఉండినటువంటిదే బుద్ధి. Therefore, intellect has these 2, the interest and stability. ఈ బుద్ధి యొక్క ప్రభావ శక్తియే ఋతము. The effect of the intellect is rutam. దీని యొక్క ప్రభావం ఏమిటి What is its effect? అనగా త్రికాలముల యందు కూడాను దీన్ని విచారణ సలిపి ఇది సరి అయినటువంటి యొక్క విశ్వాసమా కాదా అనేటువంటి నిర్ణయాన్ని చేసుకోవటం. It's the decision making, thinking all the 3 periods of time, whether it's right or wrong. ఈ ఋతం అనేటువంటి పదమునకు కూడాను త్రికరణ శుద్ధికే ఋతము అని పేరు. The purity, harmony of the 3 is called rutam. థాట్స్, వర్డ్స్, యాక్షన్ అనగా తలంపు, మాట, క్రియ 3 కూడాను పరిశుద్ధమైనట్టుగా ఉండినప్పుడే దీనికి ఋతము అనేటువంటి పదము సార్థకమవుతుంది. The word rutam is truly applicable when thoughts are pure, words are pure, and deeds are pure. కనుకనే శ్రద్ధ తరువాత ఋతము రెండవది. The second aspect is rutam. ఈ ఋతము యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వాక్రూపం వల్ల వెల్లడి చేసేటువంటిదే సత్యము. Having known the nature of rutam clearly, if it is expressed by word, it is called satyam, truth. త్రికరణ శుద్ధిని పరిపూర్ణంగా విశ్వసించి పలికేటువంటి యొక్క పలుకుకే సత్యము అని పేరు. Observing the purity in all the 3 aspects, that which is uttered చూచింది is truth. చూసినట్టుగా, విన్నది విన్నట్టుగా, చేసినది చేసినట్టుగా చెప్పడం ఇది సత్యము కాదు. You cannot call it truth if you just say what you have seen, if you say what you have listened to. దీనిని నిజము అని చెప్పవచ్చు. This is called nizamu or fact. కానీ సత్యమునకు నిజమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది. There's wide difference between truth and fact. మేధాశక్తికి బుద్ధికి చాలా వ్యత్యాసం ఉంటుంది. There's gulf of difference between the intellect and intelligence. ఈ వ్యత్యాసాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు రెండింటినీ ఒకటిగా భావిస్తుంటారు.
Those that do not know the difference consider them equal, కనుక identical. ఋతం యొక్క తత్వాన్ని వాక్ రూపంలో వెల్లడి చేసేటువంటిది సత్యము. Therefore, truth is the one which is expressed by word, the nature of Rutam ఇంకా innate. నాలుగవది The fourth, యోగము. yoga. యోగం అనగా ఏమిటి? What is yoga? అనేక రకములైనటువంటి యోగములు ఉంటున్నాయి ఈనాడు లోకంలో. In this world there are many forms of yoga. కానీ పతంజలి యోగ సూత్రమును పురస్కరించుకొని యోగ చిత్తవృత్తి నిరోధక అని అనగా సమస్త ఇంద్రియములు కూడాను స్వాధీనపరచుకోవటమే యోగము. According to Patanjali, the definition of yoga is to have a total control over senses. మానవుని యొక్క సర్వశక్తులు కూడాను తమ ఆధీనమునందు ఉంచుకోవటమే యోగము. Yoga means to have all the power under దృష్టిని his అదుపులో control. పెట్టుకోవటమే యోగము. To have total control is yoga. శ్రవణమును అదుపులో పెట్టుకోవటమే యోగము. Control over listening. వాసనను అదుపులో పెట్టుకోవటమే యోగము. Control over talk is yoga. వాక్కును అదుపులో పెట్టుకోవటమే యోగము. Control over the words that we utter. థాట్స్ అదుపులో పెట్టుకోవటమే యోగము. To exercise control on our thoughts. కనుకనే 5 ఇంద్రియముల యొక్క తత్వాన్ని కూడాను అదుపులో ఉంచుకోవటమే యోగము అన్నారు. Yoga is to have a control over these 5 senses. అయితే మాట్లాడాలి. However, we have to talk. మాటలను మరవకూడదు. అయితే ఈ మాటలు ఏ విధంగా మాట్లాడాలి? How should we talk? త్రికరణ శుద్ధి అయినటువంటి యొక్క సత్యము ద్వారా మాట్లాడాలి. We have to talk with all the purity. అసత్యమైనటువంటి దానిపైన ఏమాత్రం మనం వాదోపవాదం చేయకూడదు. We should never utter lies and argue thereafter. కనుకనే తెలియనటువంటి దానిపైన వాదోపవాదం చేయటము ఇది కేవలం అజ్ఞానము. It's only ignorance if you argue on that ఈ you do not know. వాదోపవాదం వల్ల ద్వేషం పెరుగుతుంది కానీ ఐక్యత పెరగదు. Because of these arguments, hatred will increase. కనుకనే Unity. వేదము వాదే వాదే వర్జతే వైరం అన్నారు. వాదించుకుంటూ పోయినప్పుడు అది వైరంగా మారిపోతుంది. As you continue to argue, there will be a scope for enmity. కనుకనే విద్యార్థులు ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది అత్యవసరంగా మీరు విశ్వసించాలి. So students should have full faith on the control over senses. ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు. This age is highly దివ్యమైనటువంటి sacred. వయసు. It's divine. భవిష్యత్తుకు ఒక రాజమార్గమును బోధించేటువంటి వయసు. It lays a royal path for the future. రాజమార్గమును నిర్మించేటువంటి వయసు. It builds the royal path. నేటి యువకులే భవిష్యత్తు భారత ఉద్ధారకులు. Youngsters today are the emancipators of this country. కనుకనే మొట్టమొదట ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది విద్యార్థులకు మొదటి లెసన్ అనగా పాఠము. So for students, the first lesson is the sense control. కనుక శ్రద్ధతో, కృతముతో, సత్యముతో, యోగముతో కూడినటువంటి యొక్క సమ్మిళిత స్వరూపమే మహత్తరమైన శక్తి. Therefore the combination of the steadfastness, the rhythm, the truth and yoga, that leads to the అనగా mighty power. భగవత్ స్వరూపమే మహత్తరమైన శక్తి. The divine manifestation itself అతి is mighty power. భగవత్తరమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి శక్తి అంటే ఈ ఋతము త్రికరణ శుద్ధి ఉంటుంది. It is there in the divinity. You find this rhythm. ఆ దివ్యత్వం పైనే మహత్తరమైన శక్తి పైనే సత్యము ప్రకాశిస్తూ ఉంటుంది. The truth shines based on this divine power. కనుకనే ట్రూత్ ఈజ్ గాడ్ అన్నారు. So it is said, truth is God. ఇంతే కాదు, శ్రద్ధ కూడాను దైవ స్వరూపమే. The steadfastness is also divine. ఎందుకనగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, దాని వల్లనే జ్ఞానం లభిస్తుంది. You can only acquire wisdom through Shraddha. జ్ఞానం ఎవరు? దైవ స్వరూపమే. Wisdom is God. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు. God is truth, Satyam. God is infinite. God is wisdom. కనుకనే సత్యం దైవ స్వరూపమే. So truth is God. ఋతం భగవత్ స్వరూపమే. Rutam is God. శ్రద్ధ భగవత్ స్వరూపమే. Shraddha is God. మహత్తరమైన యోగ సిద్ధి అది భగవత్ స్వరూపమే. The yoga is divine. యోగీశ్వరాయ నమః, సిద్ధి సంకల్పాయ నమః, సంకల్ప సిద్ధాయ నమః, యోగీశ్వరాయ నమః అని భగవంతునికి అనేక విధమైన పేర్లు. God has so many names. కనుక ఈ యొక్క మూడింటికి 5 బుద్ధి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి నిలయం. All these 5 have got at their center the దీనిని intellect. పురస్కరించుకుని ఏ వేదమునందు బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు. Therefore in it is Veda it is said, Buddhi బుద్ధి Grahyam అనేటువంటి Atindriyam. అతీంద్రియము, ఇంద్రియాతీతమైనటువంటిది. Intellect is transcendental, అతి beyond senses. ఇంద్రియాతీతమైనటువంటి యొక్క బుద్ధిని మేధాశక్తికి పోల్చుకోవటము ఇది సరి అయినటువంటిది కాదు. Intellect which is transcendental beyond the senses, you cannot కనుక compare with బుద్ధికి intelligence.
మేధాశక్తికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని విద్యార్థులు గుర్తించాలి. Students should clearly understand the difference between intellect and తెలివితేటల చేత intelligence. మంచి ఓ గ్రేడ్ తేవచ్చును. With intelligence, you can have O grade. తెలివితేటల చేత వాదోపవాదం జరపవచ్చును. You can also argue if you are intelligent. తెలివితేటల చేత మంచి ప్రసంగములు చేయవచ్చును. You can also give nice talks if you are ఇవన్నీ ఇప్పుడు intelligent. లోక సంబంధమైనటువంటివే. That's all worldly in nature. ఇది ప్రాకృతమైనటువంటి విద్యలే. It's all physical ఇది education. ప్రవృత్తమైన మార్గములే. It's outward path. కానీ బుద్ధి అనేటువంటిది నివృత్తి యొక్క తత్వము. But intellect leads ఇక్కడ us మీరు to దీనికి inward బుద్ధికి path. ఉండినటువంటి సమీపత్వం ఏమిటో మీరు చక్కగా గుర్తించాలి. Understand the nature of intellect clearly. అడుగు భాగములో ఉన్నది దేహము. At the bottom is the body. దేహమునకు పై భాగంలో ఉన్నటువంటిది సెన్సెస్. Above the body are the senses. ఈ సెన్సెస్ పై భాగంలో ఉన్నటువంటిది మైండ్. Over the senses is మైండ్ mind. కు పై భాగంలో ఉన్నటువంటిది బుద్ధి. Above that intellect. బుద్ధికి పై భాగంలో ఉన్నటువంటిది ఆత్మ. Above the intellect is కాబట్టి spirit. ఆత్మకు అత్యంత సమీపంలో ఉంటుంది అది బుద్ధి. Intellect is very close to Atma. కనుకనే ఈ బుద్ధి యొక్క తత్వం అనేటువంటిది ఆత్మ ద్వారానే ప్రకాశిస్తూ ఉంటుండాలి. Therefore, intellect shines because of the spirit behind it. ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి. Intellect is the very reflection కనుక of అతి Atma. పవిత్రమైనటువంటి బుద్ధిని కల్పితమైన కృత్రిమమైన ప్రాకృతమైన ఈ యొక్క మేధాశక్తికి పోల్చుకోవటం ఇది తప్పు. It's a big mistake to compare such a sacred intellect with the worldly intelligence. ఈ తెలివితేటలు అనేటువంటిది బిలో సెన్సెస్ అనగా ఇంద్రియములకు అతీతమైనది కాదు. Therefore, intelligence is bound by senses, not ఇది beyond. ఇంద్రియములతో కూడినటువంటిది. It's the one with senses. కానీ బుద్ధి ఇంద్రియాతీతమైనటువంటిది. But intellect is beyond senses. కనుక బుద్ధికి మేధాశక్తికి తెలివితేటలకు ఏమాత్రమూ సంబంధం లేదు. Therefore, there's no ఈ relationship between తెలివితేటలు intellect and intelligence. ప్రాకృతమైనటువంటి యొక్క ఉపాధికి మాత్రమే ఉంటుండాలి. Intelligence helps us so long we have this ఈ body. ఉపాధి భేదము ఉండినంత వరకు కూడాను మనకు ఏకత్వం అనేటువంటి యొక్క ఆత్మతత్వము మనకు అర్థం కాదు. So long we have this body feeling, we can never understand ఒక the శ్రీమంతుడు spirit. గొప్ప పెద్ద భవనాన్ని కట్టాడు. A rich man constructed a big man. ఆ భవనములో ఒక బెడ్రూమ్ అని పెట్టాడు. There he allotted a దాని bedroom, ప్రక్కలో ఒక బాత్రూమ్ అని పెట్టాడు. a bathroom by its దాని side, ప్రక్కలో ఒక డైనింగ్ హాల్ అని పెట్టాడు. a dining దాని hall, ప్రక్కలో మనకు డ్రాయింగ్ రూమ్ అని పెట్టాడు. a drawing room by దాని its వెనుక side, భాగంలో కిచెన్ రూమ్ అని పెట్టారు. a kitchen separate. కిచెన్ రూమ్ కు పక్కన ఒక స్టోర్ రూమ్ అని పెట్టారు. There is storeroom by side of the kitchen. ఎన్ని రూములో ఉంటున్నాయి దాంట్లో? There that building ఈ has so many రూములకు rooms. వ్యత్యాసం ఏమిటి? Where does the difference lie? డైనింగ్ రూమ్ కు డ్రాయింగ్ రూమ్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? Where does the difference lie between the dining and the బాత్రూమ్ కు drawing బెడ్రూమ్ room? కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? Where does the difference lie between స్టోర్ bathroom and రూమ్ కు bedroom? కిచెన్ రూమ్ కు ఉన్న వ్యత్యాసం ఏమిటి? What is the difference between ఇవన్నీ storeroom and కూడా kitchen? దీనికి మధ్య మధ్య గోడలుగా నిర్మించడం చేతనే విడివిడి అయినటువంటి రూములుగా తయారైనాయి. It's only because of the walls built in between is responsible for డైనింగ్ హాల్ various కు rooms. డ్రాయింగ్ రూమ్ కు మధ్యలో ఒక వాల్ ఉంది. There is a wall between the dining room and ఈ drawing వాల్ room. తీసేస్తే రెండు ఒక్కటైపోతుంది. Remove the wall, both become one. అదే విధంగానే అన్ని రూముల యొక్క గోడలు తీసివేస్తే అంతా ఒకే హాల్ గా తయారవుతుంది. Similarly, if you remove all the walls, everything becomes one అది hall. ఏకాత్మ తత్వము, అదే విశాలమైనటువంటి ఆనందము. That is the blissful state, the spirit of మన unity. ఉపాధుల చేతనే మనం అనేక రకమైనటువంటి భేదములను మనం కల్పించుకుంటున్నాము. Because of the vesture we have put on, we have ఒక the ఇంటి difference. యజమానుడు ఉన్నాడు. There is a master. తండ్రి వస్తాడు, నాన్న అని పిలుస్తాడు. And then the son will call him father. భార్య వస్తుంది, మై డియర్ హస్బెండ్ అంటుంది. Wife will address him as my dear husband. గ్రాండ్ సన్ వస్తాడు, మై డియర్ గ్రాండ్ ఫాదర్ అంటాడు. The grandson will call him my dear grandfather. డాటర్ ఇన్ లా వస్తుంది, మా యొక్క ఫాదర్ ఇన్ లా అని పిలుస్తుంది. Daughter-in-law will call him అనేక father-in-law. మంది అనేక రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు. So many have many కానీ relationships. ఇంటి ఓనర్ ఒక్కడే. But owner is one. అదే విధంగానే ఈ సంబంధ బాంధవ్యములనేటువంటివి దేహోపాధం చేత కలిగినటువంటివే కానీ కేవలం ఆత్మతత్వం సంబంధించినవి కాదు. Therefore, these relationships apply to the body and the vesture we have put on, but not the spirit. కనుక ఏకాత్మతత్వాన్ని మనం విశ్వసించినప్పుడు ఈ భేదములన్నీ కూడా అంతర్ధానమైపోతాయి. Therefore, when we go by this oneness principle of the spirit, there will be కనుక no మనము differences. ఈ దేహాభిమానం వదులుకోవడానికి మనం ప్రత్యేకమైన సాధన చేయనక్కర్లేదు. You don't need to undertake special practices to దేహం give a ఒక గోడ body వంటిది. feeling. దేహం ఒక గోడ వంటిది. Body is like a ఇది wall. కేవలం ఒక నెగిటివ్. It is negative. ఇది కేవలం లోపల పాజిటివ్ అనేటువంటి వైబ్రేషన్ చేరి అనేక రకములుగా దీన్ని ఆడిస్తుండాలి. There is the vibration, the positive, that makes this body ఒక work. క్లాక్ ఉంటుండాలి. Here is the clock. Clock. Clock.
దానికి కీ ఇచ్చేటప్పటికి ముళ్ళంతా తిరుగుతూ ఉంటుంటాయి. When once you give the key, the hands start కీ moving. ఇవ్వకపోతే ఈ ముందు తిరగలేదు. If you don't give the key, ముందు the hands don't తిరగకపోతే move. అవర్స్, మినిట్స్, సెకండ్స్ మనం చెప్పలేము. When once the pins don't move, you cannot say అదే exact విధంగానే time. ఈ దేహం అనేటువంటి ఒక క్లాక్ కు For this body of లైఫ్ clock, అనేటువంటి కీ ఇవ్వటం చేతనే, because the key of life ఈ given, కీ ఆధారం చేతనే చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, నోరు అన్ని తమ పనులు తాము చేస్తున్నాయి. basing on the key of life, various limbs, the legs and the hands act. కనుకనే మొన్న చెప్పాను, గాయత్రి మంత్రంలో భూర్భువస్సువః. Bhagavan said the other day, Bhur Bhuvassuva. భూర్ అనగా మెటీరియల్ సంబంధము, దేహము. The first one, Bhur, which is the body, materialization. ఈ మెటీరియలైజేషన్ అనేటువంటిది బాడీ. This is the body. ఇది ఒట్టి నెగటివ్. It is ఇది negative. పదార్థంతో ఏకమైనటువంటిది. It is one of matter. ఈ దేహం ఎక్కడ ప్రారంభించింది? Where does it start? దీనికి కొంత ఐరన్ చేరాలి, సబ్బు చేరాలి, సున్నం చేరాలి, నూనె చేరాలి, వెట్ చేరాలి, వెంట్ చేరాలి. అన్ని చేరేటప్పటికే ఇది ఒక దేహం తయారవుతుంది. This body has got all the elements like iron, the lime and the lead, soap and so on. ఈ ప్రాసెస్ And phosphorus. ఇవి కూడా చేరాలి. They should be there. 4 లక్స్ సోప్స్ కూడా చేరాలి. 4 lux ఈ soap. పదార్థములతో చేరినటువంటి ఈ దేహము. The body is a combination 2 of this బకెట్స్ ఆఫ్ material. వాటర్, 1 బకెట్ ఆఫ్ సున్నం. ఇది కూడా చేరాలి దీనికి. 2 buckets of water and 1 bucket of sunam. The lime should be there. ఇవన్నీ చేరింది ఈ మెటీరియలైజేషన్ దేహం. The combination of all is the body. కనుక ఇది ఒక భూర్ అనగా పదార్థముల యొక్క చేరిక. So the first one, Bhur, is the అదే combination of భూలోకము. material. That is earth, Bhuloka. భువః. ఈ భూలోకాన్ని నడిపించేటువంటి యొక్క శక్తి అది ఏ వైబ్రేషన్. The second one is Bhuvaha, the vibration that అది makes this work. లైఫ్ సోర్స్. That is the life source. ఈ రెండింటిని కూడాను సరి అయినటువంటి మార్గంలో నడిపింపజేసేటువంటిదే అదే రేడియేషన్, అదే ప్రజ్ఞానం. The prajnana, the spiritual content, is the one that makes the other two work. దీనిని వేదము ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉచ్చరించింది. Veda calls prajnana as Brahman. కనుకనే ఈ ప్రజ్ఞానం అనేటువంటి రేడియేషన్ ఉండటం చేత, లైఫ్ అనేటువంటి యొక్క వైబ్రేషన్ ఉండటం చేత మెటీరియలైజేషన్ అనేటువంటి ఈ దేహము పని చేస్తూ ఉండాలి. Therefore, because of this radiation of prajnana, the spiritual content, కనుక the life భూలోకం, vibration works. భూలోకం అంటే ఎక్కడో మనకు కనిపించినటువంటిది కాదు. Therefore, all the three, Bhuloka, Bhuloka, Sola, are not మనలోనే separate. ఉంటున్నది. All the three are within us. సర్వము మన యందే ఉంటుండాలి. Everything is within us. జగత్తంతా మన యందే ఉంటుండాలి. The whole universe is within us. దైవత్వం మన యందే ఉంటుండాలి. Divinity is within us. దానవత్వం మన యందే ఉంటుండాలి. Demonic quality. వానవత్వం మన యందే ఉంటుండాలి. Monkey nature. పశుత్వం కూడా మన యందే. Even the animal nature. కనుకనే అన్ని విధములైన యొక్క దీనికి మూల కారణము మన సంకల్పములే. For all these things, our thoughts are the main cause. కనుకనే సత్ సంకల్పాలు మనం అభివృద్ధి పరచుకోవాలి. Therefore, we should foster good thoughts. ఈ సత్ సంకల్పం ఎక్కడి నుంచి వస్తాయి? Where from you get them? అది ఏ బుద్ధి ద్వారా మనకు లభ్యమవుతాయి. You will have good thoughts out of the intellect. ఏదైనా కొన్ని మంచి సంకల్పం లేకుండా మాట్లాడేటువంటి ఒరే బుద్ధిహీనుడా అంటారు ఎవరైనా. If one doesn't entertain good thoughts, they call him, oh, foolish man without intellect. అనగా బుద్ధి లేనటువంటి వాడు ఫూలిష్ మ్యాన్ అని. The one without intellect is a dumb బుద్ధి foolish గలవాడు man. మేధావి కాదు, త్రికరణ శుద్ధి గలవాడు. The one with intellect is not intelligent. The one with purity. దాని ఇంటెలెక్ట్ అని చెప్పకూడదు. We cannot call it intelligence. అదంతా కూడా ప్రాకృతమైనటువంటి పదములు. This intelligence is worldly. ఈ జగత్తులకు వ్యాపారం సంబంధించినటువంటి పదములు. It relates to the business transaction in the world. దీని అన్నింటికి అతీతమైనటువంటిది. But intellect is భగవత్ transcendental. నియమము లోపల సర్వము కూడాను తూచా తాము తమ కర్తవ్యాలు తాము నిర్వర్తిస్తూ ఉంటాయి. Everything conducts as per the will and the discipline of God. అన్నిటికీ ఏకాత్మతత్వానికి ఒక్కటే చక్కని ఆదర్శము. It's very good ideal to know this oneness of the మన spirit. దేహమే దీనికి సరి అయినటువంటి ఆదర్శము. Body sets an ideal. మన దేహమే దీనికి సరి అయినటువంటి ఎగ్జాంపుల్. Body is correct example. మన దేహమే దీనికి తగినటువంటి ఉదాహరణము. Body is a correct illustration. ఎట్లా? How? మనసు సంకల్పిస్తుంటుంది. Mind thinks. నేను అక్కడికి వెళ్ళాలి అని సంకల్పించుకుంటుంది. Mind thinks this way, I should go there. ఈ సంకల్పాన్ని పురస్కరించుకొని పాదములు కదిలి అక్కడికి వెళుతున్నాయి. Basing on this thought to go, the legs start walking. సంకల్పం చేతనే పాదములు కదులుతున్నాయి. Mere thought is enough to make the legs walk. తర్వాత నేను ఆ పని చెయ్యాలి.
then I should do that work. అని సంకల్పించినంత మాత్రమే చేతులు అందులో ఐక్యమైపోతున్నాయి, పనిచేస్తున్నాయి. The moment you think to do that, the hands start to work. నేను ఫలాని వారిని చూడాలి అని సంకల్పించుకున్న తక్షణమే కన్నులు అతని పైన పడుతున్నాయి. The moment you decide to see so and so, the eyes start నేను staring. ఫలాని యొక్క టేప్ రికార్డ్ నేను వినాలి అని సంకల్పించుకున్న తక్షణమే ఆ టేప్ రికార్డ్ వింటుండాలి. The moment you decide to listen to a tape recorder, ears start to listen. ఫలాని భోజనం నేను చెయ్యాలి అని సంకల్పించుకున్న తక్షణమే ఆ భోజనం చేస్తుండాలి నోరు. The moment you decide to eat certain food, it's కాబట్టి ready. చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, కన్నులు అన్ని కూడాను సంకల్పాన్ని ఆశ్రయించిపోతున్నాయి. And therefore the legs, the hands, the ears, the nose, all the limbs of the body తమ తమ follow కర్తవ్యాలు తాము thought. నిర్వర్తిస్తూ ఉంటున్నాయి. They discharge their duties. వినే చెవు పలకడానికి ప్రయత్నించదు. The ear that listens will not talk. పలికే నోరు వినడానికి ఏమాత్రమూ ప్రయత్నించదు. The tongue that talks does not పలికే listen. నోరు పలుకును మాత్రమే ఉచ్చరిస్తుంది. The tongue can only talk. చెవులు కేవలం వినటం మాత్రమే చేస్తుంది. Ears only hear. ఇది ఏమైనా కొంత తమ తమ కర్తవ్యాలు నిర్వర్తించుకోకుండా దారి తప్పినప్పుడు అంతా జీవితమే ఒక వ్యర్థమైపోతుంది. On the other hand, if they go along the wrong track, the whole life is useless. మిగతా ఇంద్రియములంతా కూడాను ఒకానొక సమయం లోపల కొంతవరకును దీనికి విరుద్ధంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాయి. At times, the limbs, the senses acted in the different way, opposite వారు to their nature. ఎన్నో శ్రమలకు వచ్చి ఎన్నో శ్రమలు పడి ఇంత మధురమైన పదార్థములు మేము సంపాదిస్తే నోరొక్కటి మాత్రమే తింటూ ఉండాలి, మాకెందుకు ఇవ్వటం లేదు. All the limbs of the body started feeling so, with all the exertion and the difficulties. When we get సంపాదించేది this food, మేము, it's only mouth that eats. భుజించేది నీవా. I earn and you eat. What's this? సొమ్ములు ఒకరివి, షోకు ఇంకొకరిది అన్నాడు. Actually, the jewels belong to one, the style is of another. అప్పుడు ఇవన్నీ కూడా తమ తమ పనులు స్తంభించేశాయి. And all things came to stand still. ఏమైపోయింది? దేహమే కృషించిపోయింది. And the body died. కనుక ఈ దేహము లోపల ఒక్కొక్క అంగములకు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ప్రక్రియను బోధించి తద్వారా తూచ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించాలని శాసించాడు భగవంతుడు. God has commanded that every organ of our body should take upon itself a particular ఈనాడు activity. లోకములో దేహంలో ఉండినటువంటి యొక్క ఇంద్రియములైనా తమ తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నాయి, కానీ మానవుని యొక్క మనసు తమ కర్తవ్యాన్ని తాము పాటించడం లేదు. We find in the world senses discharge their duties, but not the mind. ఒకవైపున మంచిది కాదు అని చెప్తుండాలి మనసు, దాన్నే చేయిస్తుండాలి మనసు. Mind tells it is bad, don't do it, but yet you do it. చెడ్డను చెప్పటము, దానినే తిరిగి చేయించటము, ఇది సరైన యొక్క లక్షణమా? Having declared it's bad, but to do it again, is it proper? కనుకనే మనస్సక్షణం అనేటువంటిది, మనస్సు యొక్క లక్షణం అనేటువంటిది పిచ్చి కోతి వంటిది అన్నాడు. So mind is a mad monkey. బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్. Body is like a water bubble. ఎప్పుడు పగులుతుందో, When it bursts, ఎప్పుడు పోతుందో. when it will vanish. కానీ మైండ్ అనేది మ్యాడ్ మంకీ. Mind is a mad monkey. కనుకనే డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, Don't follow the body, don't follow the mind. ఫాలో ది కాన్షియన్స్. Follow the conscience. నీ యొక్క ఆత్మతత్వం అనే ఆ బుద్ధిని నీవు అనుసరించు. Follow your conscience. అప్పుడే నీవు సక్రమమైన దాన్ని అనుభవిస్తావు. Then you lead a proper life. ఈనాటి మానవుడు తమ తమ కర్తవ్యాలు తాము నిర్వర్తించక Man today is not discharging his duty. చెడ మార్గంలో ప్రవేశించడం చేతనే Treads along the wrong అనేక path. విధమైనటువంటి యొక్క అశాంతికి గురి అయిపోతున్నారు. That leads to all sorts of తాము అశాంతిని restlessness. అందించడమే కాకుండా జగత్తును కూడా అశాంతిమయం గావిస్తున్నారు. The person is not only restless by himself, కనుక ప్రతి the whole వ్యక్తి world. కూడాను తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించాలి. So every person must discharge his duty. దానిని వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడు. That's called work నీవు is చేసే worship. ప్రతి పని కూడాను ఒక భగవత్ సేవగా భావించాలి. Every work will be transformed into worship. కానీ తాము ఆ విధంగా భావించడం లేదు. But he is not considering so. చెప్పడం ఒకటి, చేయటం మరొకటి. He says something and acts in the opposite way. కనుకనే మూడింటి యొక్క ఏకత్వము అదే త్రిపుటి యొక్క సత్వము, అదే ఋతం. The harmony of the three, that is purity, that is మనస్సేకం, Rutam. వచస్సేకం, కర్మణ్ ఏకం, మహాత్మనం. What he says, what he thinks, what he acts should be one. That the quality of noble soul. బుద్ధికి ఉండినటువంటి 5 అంశముల లోపల మహత్తరము, అదే లాస్ట్ ది. That is the mighty power of the intellect, the last ఆ aspect. మహత్తరమైనటువంటి శక్తి ఎట్లా వస్తుంది? How does it acquire అది mighty power? మూడింటి యొక్క ఏకత్వం చేతనే మహత్తరమైన శక్తి వస్తుంది. It's because in combination of the three, it acquires mighty power. మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ్ అన్యత్, దురాత్మనం. It's only the wicked man who thinks something, acts in different way and tells altogether opposite. శ్రద్ధ, ఋతము, సత్యము,
యోగము మహత్తరము ఈ 5 అంశములతో కూడినటువంటిది ఈ పవిత్రమైనటువంటి యొక్క బుద్ధి. Therefore, intellect has got all these aspects of steadfastness, rhythm, the truth and yoga and the mighty power. ఈ బుద్ధిని గాయత్రి మంత్రం నందు ధియో యోనః ప్రచోదయాత్, ధియో యోనః ప్రచోదయాత్, సూర్య ప్రకాశం చేత ఈ జగత్తును ఆవరించినటువంటి ఒక చీకటి ఏ విధంగా కూడాను అంతర్ధానం అయిపోతుందో అదే విధంగా బుద్ధి యొక్క ప్రకాశములు వికసించినంత మాత్రమున మన అజ్ఞానం కూడాను దూరం అయిపోతుంది. Just as the sunlight will dispel the darkness all over the world, the light of our intellect should also dispel ignorance. కనుక మన బుద్ధి యొక్క ప్రకాశమునకు ఏది ఆధారం? What is the basis for the light of our intellect? విశ్వాసమే. It is the self-confidence. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. We have to develop అది self-confidence. లేకుండా మనం ఏ చిన్నదాన్ని కూడా మనం సాధించలేము. Without self-confidence, you cannot achieve anything. తనను కూడా తాను నమ్మలేదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే Without self-confidence, you cannot have. జీవితమే ఒక అయోమయంగా The మారిపోతుంది, whole life will be confused. అస్తవ్యస్తంగా మారిపోతుంది. Everything will be chaotic. కనుకనే నేను మానవుడు అనేటువంటి ఒక దివ్యాత్వాన్ని తాను విశ్వసించాలి. You should have that feeling that I am the human being. అది Confidence. లేకుండా మనం ఏ చిన్నదాన్ని కూడా మనం సాధించలేము. Without self-confidence, you cannot achieve anything. తనను కూడా తాను నమ్మలేదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే Without self-confidence, you cannot have. జీవితమే ఒక అయోమయంగా The మారిపోతుంది, whole life will be confused. అస్తవ్యస్తంగా మారిపోతుంది. Everything will be chaotic. కనుకనే నేను మానవుడు అనేటువంటి ఒక దివ్యాత్వాన్ని తాను విశ్వసించాలి. You should have that feeling that I am the human being, that he is divine. సంస్కృతంలో మానవుడంటే లేక ఉపనిషత్తులందు మానవుడంటే నమ్మకము కలవాడు మానవుడు అని పేరు. In Sanskrit and Upanishads, Manava, human being, means the Manava one that has faith. నమ్మకం కలవాడు వ్యక్తి. The person with faith. కానీ ఈనాడు వ్యక్తి అంటే నమ్మకమే లేకుండా పోతుంటాడు. And today, no person has this faith. ఒక పశువులకైనా కూడా యజమానుని పైన నమ్మకం ఉంటుంటాది. At least animals have got faith in the ఒక కుక్కను master. మనం పెంచుకుంటే ఆ కుక్క యజమానుని ఎంతనో ఆప్యాయంగా ఆనందిస్తుంటాది. The dog has got full faith in the master. కానీ ఈనాటి మానవుడినే నమ్మలేకపోతున్నాడు. But man has no faith in his fellow man. 4 దినములు మానవుడినే నమ్మలేనటువంటి మానవుడు నారాయణుని ఏ విధంగా నమ్మగలడు? Man who has no faith in the fellow man 4 days, how do you expect him to have మానవుడినే నమ్మినప్పుడు belief in God? మాధవుని నమ్మడానికి అవకాశం అవుతుంది. If he has got faith in the fellow man, he can develop faith in కనుక మనం God. 4 దినములు బ్రతికినా కానీ నారాయణ యొక్క విశ్వాసంతో మనం బ్రతకాలి. We may live for a short time, but we should have faith in God. ఆ విశ్వాసమును పెంచుకోవడానికి తగినటువంటి యొక్క శ్రద్ధను మనం తీసుకోవాలి. We have to develop that sincerity, ఆ steadfastness. శ్రద్ధనే 2 పదములతో కూడినటువంటిది. This steadfastness has 2 words. ఆసక్తి, Interest, స్థిరత్వము. stability. ఈ 2 చేరినప్పుడే శ్రద్ధ మనకు బయలుదేరుతుంది. These 2 will bring about this ఆసక్తి, steadfastness. నాకు భగవంతుడు కావాలి అని ఆసక్తి ఉంటుంది. You will have interest that I want God. ఆ ఆసక్తికి తగినటువంటి స్థిరత్వము, స్థిరత్వం కావాలి. And you need to be stable there. అప్పుడే ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది. Then you will attain divinity. విద్యార్థులారా, Students, మీకు తెలియనటువంటి విషయం ఎన్నో ఉంటున్నవి. there are lots of things not known to you. నేర్చుకోవాల్సినటువంటి కూడా ఎన్నో ఉంటున్నవి. There are lots of things you have ఈనాడు to learn. బుద్ధికి మేధాశక్తికి ఎంత వ్యత్యాసం మీరు గుర్తించండి. Understand the difference between intellect and అదే intelligence విధంగానే today. మనసుకు సంకల్పాలు కూడా ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి. Likewise, the difference between mind and మనసు thought. అనేటువంటిది ఇది తెల్లటి వస్త్రం అంటే. Mind is like a white cloth. మైండ్ చాలా పవిత్రమైనటువంటిది. Mind is highly sacred. కానీ ఈ దుస్సంకల్పముల చేతనే ఈ మైండ్ అపవిత్రమైపోతుంది. Because of bad thoughts, the mind becomes dirty. ఈ తెల్లగా ఉండినటువంటి సహజమైనటువంటి ఒక స్వరూపం ఇది. The whiteness is its natural quality. దీన్ని మనం అనేక విధములుగా ఉపయోగపెట్టుకోవటం చేత ఇది నల్లగా మారిపోతుండాలి. As we make use of this white cloth, ఈ it becomes నల్లగా dirty, మారినటువంటి black. వస్త్రమును మనం చాకలికి వేస్తున్నాము. We just put it to the washerman. ఆ చాకలి తిరిగి దీనిని మల్లం తీసుకొని వచ్చాడు. He will wash it and bring it back. మనం ఏమంటున్నాం? What do we say? చాకలి దీనిని తెల్లగా చేసుకొని వచ్చాడు అనుకుంటున్నాం. We say that washerman brought it white and bright. దీన్ని తెలుపు చేసేటువంటి యొక్క శక్తి వాణి ఎందు లేదు. వాడి ముఖం వాడికి ఏం చేస్తాడు? దీన్ని తెలుపు. Washerman is not that capable as to make it white and bright. తెలుపు దీని స్వభావమే, That whiteness is దీని its quality. స్వరూపమే. Its original form. ఉన్న మాలిన్యాన్ని తీసుకొని వచ్చేసాడు. He removed only the dirt. అదే he had. విధంగానే Likewise. మన మనస్సు పవిత్రమైనటువంటి యొక్క శుద్ధమైనటువంటి యొక్క తెలుపు వంటిది. So our mind is pure and highly sacred and white. ప్రాప్తమైనటువంటి విషయవాసన చేత దీనిని మాలిన్యం చేసుకుంటున్నాము. It is dirty because of worldly sensual దైవ pleasure. చింతన అనేటువంటి ఒక దీనికి రాతికి వేసుకొని కొట్టినప్పుడు ఇది మలినం వీడిపోతుంది. If you just beat it against the stone of the thought of the అది Lord, ఏ the dirt శ్రద్ధ. is gone.
అది ఏ శ్రద్ధ. That is steadfastness. ఆ విధమైనటువంటి శ్రద్ధను విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. That kind of sincerity and faith we have to శ్రద్ధ develop. విశ్వాసం రెండు ఉండినప్పుడు సాధించలేనటువంటిదే ఉండదు లోకం. With the sincerity and faith, nothing దేనినైనా is సాధించవచ్చు. beyond you. You can achieve anything. చంద్రమండలమైనా చేరవచ్చును, You can go to the moon. నక్షత్ర మండలమైనా చేరవచ్చును, Reach star. సూర్యమండలాన్ని కూడా చేరవచ్చు. You can go to the sun even. ఏమిటి ఆ సూర్యమండలం? What is that sun? ఎక్కడో Solar ఉంటుంది. system. ఈ యొక్క హైడ్రోజన్ అంతా అందించి లోకములో అనేక రకమైనటువంటి ఉపకారం చేసి ఆ సూర్యుడు కాదు. It's not the sun who supplies hydrogen and maintains చంద్రమా this world. మనసో జాతః చక్షో సూర్యో అజాయత. సూర్యుడు అంటే ఎవరు? Who is this sun? మన దృష్టియే సూర్యుడు. Our vision is sun. కనుకనే ఈ దృష్టిని మనము చక్కగా మనం చేరవచ్చు. So you can certainly reach that. అది ఏ పవిత్రమైనటువంటి దృష్టి. That is this proper దీనిని vision. దీన్ని భగవంతుడు ఒక చక్రంగా భావించాడని అనుకుంటున్నాము. God, we think He has taken by the సుదర్శనము wheel. అని పేరు పెట్టారు It's దీనికి. called Sudarshana. సుదర్శనము Sudarshanamu. అనగా మంచి దర్శనము. Meaning a very good darshan. మకరిని అనేక రకములుగా హింసిస్తూ ఉంటుంటే మకర చేత చిక్కబడినటువంటి యొక్క గజము ప్రార్థిస్తుంది నారాయణ్ణి. Elephant which is caught by the crocodile started praying to Narayana. దప్పెను మూర్ఛ వచ్చే తనువుండసం శ్రమం వయ్యేను రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అన్నాడు. Oh God, save me. I am lost, I am tired. I struggle hard. Oh God, come and protect me. హృదయపూర్వకంగా ప్రార్థించాడు గజరాజు. This elephant prayed wholeheartedly. గజరాజు అంటే ఎవరు? Who is this ఎవరు elephant? గజము? Who is this elephant ఒక here? ఏనుగు కాదు, It's not ఇదొక me. మృగము కాదు, It's not an మదమే గజము. You are the elephant. మన మదమే మన గజము. And that ego is ఇదే the మదగజము. That's Madagaja. ఈ మదగజం అనేటువంటిది ఆ శక్తిని కోల్పోయి దైవం వైపున దృష్టి మరల్చింది. As it lost all its ego, it started praying to అప్పుడే God. దైవం దృష్టి తాను పైన ప్రజెంట్ అనగా ఏమిటి? సుదర్శనం పంపించాడంటే చక్రం కాదు, సుదర్శనము. భగవంతుడు అటువైపున చూచాడు అంతే. When ఆ we- చూపే ఒక చక్రంగా మారిపోయింది. When we say God has sent Sudarshana, it's not the wheel in the ordinary sense. It's a కనుకనే divine look. సూర్యుని యొక్క తేజస్సు మన యొక్క నేత్ర స్వరూపము. Therefore, it is the power of the sun present in our eye. ఈ ప్రకాశము నేత్రములో లేదు. That light is not in the eye. చక్కగా తీసుకోండి, చక్కగా అర్థమవుతుంది. You understand ఈ clearly. నేత్రంలో కూడా నువ్వు రెండు చేరినాయి. There are two there. అంతర్బహిష్య తత్సర్వవ్యాప్య నారాయణ స్థిత. పిల్లవాడు చెప్పాడు. The boy also said same thing. లోపల వెలుపల రెండింటి యొక్క ప్రకాశమే మన యొక్క దృష్టి. The light is there inside and outside. That is the vision. చూడు, సూర్యుడు చక్కగా ప్రకాశిస్తున్నాడు. The sun is shining well. కానీ ప్రకాశించేటువంటి సూర్యుని యొక్క దీని లోపల కన్నులు మూసుకో, ఏమీ కనిపించదు. Though there is sunlight, close your eyes. You don't see anything. సూర్యప్రకాశంలో కన్నులు మూసుకుంటే సూర్యుడు కనిపించాలి కదా, కనిపించడే. When you close your eyes, you don't see the sun there. కారణం ఏమిటి? What's the reason? నీ యందున్నటువంటి సూర్యుడు కూడా ఆ సూర్యునితో ఏకం కావాలి. Because the sun in you must be one with the sun outside. లేకపోతే ఇది ఏకత్వం కాదు. Or else it can't be unity one. కానీ చీకటి రూములో పోయి కూర్చొని కన్నులు తెరిచి చూడు, But you sit in the dark room and open your eyes. పదార్థాలు ఏమీ కనిపించవు. You don't see any కారణం object. ఏమిటి? What's the reason? ఆ చీకటి రూమ్ లో సూర్యరశ్మి లేదు. Because there in the dark room ఈ there is no సూర్యరశ్మిలో sunlight. కన్ను దృష్టి లేదు. And here in sunlight there is no light కనుక within ఈ you. కన్ను దృష్టిని ఈ యొక్క సూర్యుని వెలుగు రెండూ చేరినప్పుడే పదార్థాన్ని మనం చూడగలుగుతున్నాం. Therefore the light of your eye and the light of the sun should be కన్నులు one. తెరవాలి, సూర్యుని యొక్క కాంతి ఉండాలి. The sunlight is necessary and the light in you is needed. సూర్యులైట్ మనకు అక్కర్లేదు, నా కన్నుతో చూడవచ్చు అనుకుంటే చీకటి రూమ్ లో పోయి కన్ను తెరుచుకో, ఏ పదార్థము కనిపించదు. If you say sunlight is not necessary, my eye is enough, go to the dark room, you can't కనుక see. రెండింటి యొక్క ఏకత్వం కావాలి. బహిర్సూర్య అంతఃసూర్య రెండింటి యొక్క సూర్యతత్వం ఏకమైనప్పుడే ఇది పవిత్రమైనటువంటి బుద్ధిగా రూపొందుతుంది. Therefore outer sun and inner sun must be one so as to see well. కనుకనే ధియో యోనో ప్రచోదయాత్. Dhiyo yona prachodayat. ఈ పవిత్రమైనటువంటి బుద్ధి యొక్క ప్రకాశం చేతనే ఈ యొక్క నేత్రములైనటువంటి సూర్యుడు వెలుగుతూ ఉంటున్నాయి. It is only out of the brilliance of the sacred intellect all limbs act. కనుక దృష్టి అనేది మన కన్నుల్లో లేదు. So the vision is not in our eye. శ్రవణం అనేటువంటిది మన చెవుల్లో లేదు. Listening is not there in the వాక్ ear. అనేటువంటిది మన నాలుక పైన లేదు. The talk is not on the tongue. అన్నింటినీ వెనుక వైపున ఒక విధమైనటువంటి దివ్య శక్తి ఆధారంగా ఉంటుండాలి. There is the divine power as the basis for ఒక all. మనిషి మరణించాడు, A person dies, కానీ మరణించిన దేహంలో కన్నులు ఉన్నాయి, but the dead body has eyes. కానీ చూడగలుగుతున్నాడా? But can it see? మరణించిన వానికి చెవులు కూడా ఉంటున్నాయి, Dead body has ears. కానీ వినగలుగుతున్నాడా? Can he hear? లేదు. కారణం ఏమిటి? What's the reason? ఇవన్నీ ఇంద్రియాలు ఉన్నాయి, కానీ లోపల ఉండినటువంటి వైబ్రేషన్ అదే దివ్య శక్తి. ఆ దివ్య శక్తి లేకుండా పోయింది.
The dead body has all these senses, but there is no divine కన్ను power నుండి కూడా నువ్వు vibration. చూడలేకపోతున్నాడు, Therefore, he is not able చెవు to నుండి see. కూడా నువ్వు వినలేకపోతున్నాడు. No, ears are there, can't కారణం hear. ఏమిటి? What's the reason? ఆ మనసు యొక్క తత్వం మాలిన్యమైపోయింది. Because the nature of the mind మాయమైపోయింది. vibration is changed totally. కనుకనే ఒకానొక సమయం లోపల సూరదాసు దగ్గరికి కృష్ణుడు వచ్చి, సూరదాసు నీవు నన్ను చూడాలని ఇష్టం ఉందా? At one time, Krishna came to Surdas and said, Surdas, would you like to see me? నీ నేత్రాన్ని నేను అనుగ్రహిస్తాను, నీ దృష్టిని. I'll give you sight. అప్పుడు చెప్పాడు సూరదాసు, Then Surdas said, స్వామి స్వామి. కన్నులున్న వారందరూ నిన్ను చూడగలుగుతున్నారా? people have eyes, but are they able to see you? కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ రూపు దర్శింప నేరరైరీ. Though they have eyes, they are blind and they cannot see your auspicious divine చెవియుండి form. చెవటులై అతి మనోహరమైన నీ గానమాలింప నేరరైరీ. They have ears, but they remain deaf and they cannot listen to your melodious music. ఎందుకు ఈ చెవులు What for all the ears? చాటల వలె ఉంటున్నాయి చెవులు, They are just, కానీ నీ మురళీ గానాన్ని వినగలుగుతున్నారా? but are they able to hear your music? కన్నులు ఉంటున్నాయి, They have eyes. కేవలం పత్తికాయల వలె ఉంటున్నాయి, They are like that of the cotton ball. కానీ అందరూ నిన్ను But చూడగలుగుతున్నారా? are they able to see you? లేదు. No. నిన్ను చూడగలిగేటువంటి కన్నులు కావాలి, I want the eyes that would be able to నీ see you. వేణునాదములు వినేటువంటి యొక్క చెవులు కావాలి. I need the ears that would listen to your అంతేకాని melodious ఈ music. చర్చుడు చర్మచర్చుడు నాకు అక్కర్లేదు. Not the physical eye. అది ఏ నిజమైనటువంటి యొక్క జ్ఞానము, That's the true wisdom. అది ఏ నిజమైనటువంటి వైరాగ్యము. That's the true renunciation. కనుక దివ్యమైనటువంటి భావాన్ని మనం పొందాలనుకుంటే మొట్టమొదట బుద్ధి యొక్క తత్వాన్ని గుర్తించాలి. In order to have the divine feeling, we should know the nature of ఈ the బుద్ధి intellect. అందే సర్వము ఉంటుండాలి. Intellect has everything. కనుక ఇంటెలెక్ట్ ఉపయోగించదు, అది డివైన్ విల్. It's divine will. Divine will. డివైన్ విల్ Divine will. అది ఏ సెల్ఫ్ విల్ అంటారు. That's called self-will. అంతేకాకుండా Not only that. విల్ పవర్ అనేటువంటి దాన్ని ఒక దైవత్వానికి మాత్రమే ఉంటుండాలి, God only has this willpower. మరొకరికి లేదు. No one has this willpower. అనేక మంది చెప్తుంటుంటారు, Many say this. నా యొక్క సెల్ఫ్ విల్. My self-will, they say that. సెల్ఫ్ విల్ ఎక్కడి నుంచి Where వచ్చింది? is this self-will? సెల్ఫ్ అంటే ఎవరు? Who is self? దైవమే. God is self. కనుకనే ఆ దైవం శక్తియే ఇది. This is the divine power. సర్వుల యందు దైవ శక్తి ఉంటుండాలి, This divine power is in కానీ ఆ everyone. దైవ శక్తిగా వారు విశ్వసించడం లేదు, But they don't take it so. తమ శక్తిగా భావిస్తున్నారు. They take it their own అది power. ఏ అజ్ఞానము, That is ignorance. అది ఏ మూర్ఖత్వము. That is foolishness. కాదు కాదు, సర్వశక్తులు ఎందుకును దైవశక్తి ఒకటి ఇమిడి ఉంటుండాలి. In all these powers, behind there is divinity, the divine power. కనుక అట్టి దివ్యశక్తిని మనము తెలుసుకోవాలనుకుంటే To know that divine power, ఆసక్తి, interest, విశ్వాసము Faith. అనగా దివ్యమైనటువంటి యొక్క స్థిరత్వము, the ఈ stability, రెండింటిని మొట్టమొదటి తీసుకోవాలి మనం. these two we should necessarily have in the beginning. దైవం పైన ఒక విధమైనటువంటి యొక్క ఆప్యాయత, ప్రేమ మనకు పెరగాలి. We should have intense love for God. ఆ ప్రేమ ఎట్లా ఉంటుండాలి? How should it be? గాలికి ఆడినట్టుగా ఉంటుండకూడదు, It's not like the లేక wind. గడియారం పెండుల మాదిరి It's ఉంటుండకూడదు, not like the pendulum that oscillates. స్థిరమైనటువంటిదిగా ఉండాలి. It should be steady. అప్పుడే ఆ విధమైనటువంటి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరు. Then only you will earn God's grace. కాన విద్యార్థులు తెలుసుకోవాల్సిన చిన్న చిన్న విషయాలు ఎన్నో ఉంటున్నాయి. There are many subtle things that you చాలా should మంది know. అనుకుంటారు, Many think. స్వామి చెప్పినవే చెప్తుంటాడు అనుకుంటారు. Many say that Swami repeats many things. చెప్పినవే చెప్పాలి. మరి That has to be done. ఎందుకు? Why? మీరు నేర్చుకునేంత వరకు చెప్పినవే చెప్పాలి. Until you learn, things have got to be repeated. దిన్నము తిన్న కడుపుకి మీరు తినటం లేదా? Don't you feed the same stomach every day? నేను పొద్దున్న తిన్నాను కదా, మరి సాయంకాలం ఎందుకు అనుకుంటూ? I ate in the morning. నిన్న Why you తిన్నాను think? కదా, ఈ పొద్దు ఎందుకని అనుకోకూడదు. I ate yesterday. Why లేదు, today? ఎందుకనగా అది జీర్ణించిపోతుండాది. Because food you have partaken is కనుక నేను తిన్న digested. కడుపుకే తింటున్నాము, So you feed the same stomach. కడిగిన ముఖాన్నే కడుగుతున్నాము. You wash the same face చిన్న విషయాన్ని ఎందుకు repeatedly. తినకూడదు తిరిగి? Then why not this also? మీరు దాన్ని ఆచరణలో పెట్టి దాని యొక్క ఆనందాన్ని అనుభవిస్తే చిన్న విషయం మీకు అక్కర్లేదు. పెట్టేంత వరకు నువ్వు చెప్పిందే చెప్పాలి. Until you take to practice, things must be ఒక చిన్న repeatedly told. విషయము. చాలా మంది చిన్న పిల్లలకంతా కూడాను ఏబిసిడీలు నేర్పిస్తుంటారు. We make children learn the alphabet. వాళ్ళు ఫస్ట్ స్టాండర్డ్ లోపల కొన్ని స్పెల్లింగ్లు కూడా నేర్పిస్తుంటారు. Then first standard we teach spelling. ఒక మిల్క్ అని చెప్పాలంటే ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఆ స్పెల్లింగ్ ను అనేక పర్యాలను ఉచ్చరించాలి. The spelling milk, 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 MILK must be repeated off and on.
ఆ విధంగా ఉచ్చరించినప్పుడే ఆ మిల్క్ అనేటువంటి స్పెల్లింగ్ మనకు అర్థం. When once we pronounce and repeat, you know the spelling. కనుకనే నీకు ఆ స్పెల్లింగ్ తెలిసేంత వరకు కూడాను, ఆ మీనింగ్ తెలిసేంత వరకును, ఆ ప్రొనౌన్సియేషన్ తెలిసేంత వరకును, ఆ సత్యం గుర్తించేంత వరకును ఈ స్పెల్లింగ్ నేను చెప్పే తీరాలి. Therefore, until you know the spelling, the meaning and the pronunciation, things must be repeatedly told. చెప్పినవి చెప్పినప్పటికీ నిత్య నూతనంగా ఉంటాయి. Those things are repeated that ఆ never సత్యాన్ని మీరు green, చక్కగా never fresh. గుర్తించుకోవటం లేదు. Know that the novelty, uniqueness. గాయత్రి మంత్రం ఎన్ని పర్యాయంలో చెప్పాను, You repeat Gayatri కానీ Mantra, ఒక పర్యాయం చెప్పినటువంటి దాన్ని మరొక పర్యాయం వ్యత్యాసంగా ఉంటాయి. but those things same అది stated again, there is సాయి difference. యొక్క గొప్పతనము, నిత్య నూతనమైనటువంటి యొక్క పదములు. The divinity of Bhagavan is ever new, ever fresh, ever clean. ఎప్పటికీ అప్పటికీ నూతనంగా ఉంటుంటాయి. It is ever fresh. every కేవలం time. మాటలు మాత్రమే కాదు, నేను కూడా నిత్య నూతనంగా ఉంటాను. Not only Bhagavan's words, Bhagavan himself is ever అది new. దైవత్వము, నిత్య నూతనమే దైవత్వము. That which is ever new is divinity. మీరు కూడాను ఆ యొక్క దైవత్వంగా ఉండేవారు, మీరు నిత్య నూతనంగా ఉండాలి. You should also be like that. పాతవి రోతవి మీ హృదయాల్లో చేర్చుకోకూడదు. You should not have old and rotten things in your ఎప్పుడు heart. కూడాను ఆనందంతో నింపాలి. Be happy all the time. అది ఏ దైవత్వంతో ఉండినందుకు ఆ యొక్క సంకల్పంతో ఆ పదమును, ఆ ఫలితమును కూడా మీరు పొందాలి. Having been in the company of God, you should have these Where experiences. is happiness? Where is happiness? Happiness is union with God. Happiness is union with God. యూనియన్ Union. చేరినప్పుడే మీకు ఆ హ్యాపీ వస్తుంది. Unless you unite, you cannot be నిజంగా happy. దైవత్వం చింతనే లేకుండా ఉండినటువంటి వాళ్ళ ముఖాలు చూడండి. You see the faces of those దైవ people చింతన who don't లేనటువంటి have, వాళ్ళు ఏదో ఆర్టిఫిషియల్ గా సినిమాలో నవ్వినట్టు నవ్వొచ్చునే కానీ వాళ్ళ ముఖం అంతా క్యాస్ట్రైల్ ఫేస్ గా ఉంటుంటారు. the faces of those people that don't think of God will be castor-oil faces. దైవ అనుగ్రహానికి పాత్రమైనటువంటి వారి ఫేసు చక్కగా కళకళలాడుతుంటాది, చిలుకలు నవ్వుతుంటాది. On the other hand, you watch the faces of those, the recipients of God's grace, smile, కనుకనే all ఆ smile. దైవత్వంతో వచ్చిన ముఖంలో చాలా దైవ కళకు ఉత్తి పడిపోతుంటాయి. Therefore, you find the divine brilliance on the face. అది ఏ దైవత్వానికి సరైనటువంటి గుర్తు. That's the true sign of the ఆ divinity. అంశం దానిపైన పడింది, And the spark ఆ has, కిరణం దానిపైన పడింది, it received the కనుక spark. ప్రకాశిస్తూ ఉంటాయి. And therefore it shines. కాన దైవం యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలంటే శ్రద్ధ, విశ్వాసం కావాలి. To deserve God's grace, sincerity and faith are essential. ఈ విశ్వాసం అనేటువంటి నేను చెప్పాను. విశ్వాసం అనేటువంటి క్రింద బేస్ ఒక ladder, For a ladder, faith is present at the bottom as the base. పైన ప్రేమ, On the top is love. పైన క్రింద రెండు ఆధారం లేకపోతే ఆ ladder ని మనం ఎక్కలేము. The ladder cannot stand with the faith here and love on the top. You కనుక cannot climb. మొట్టమొదట విశ్వాసము, ప్రేమ ఈ రెండు ఉంటే మనం దేన్నైనా సాధించవచ్చు. With faith and love you can achieve, accomplish anything. ఎక్కడికన్నా వెళ్ళు, Go anywhere. అడవుల యందుండు, Go to the forest. ఆకాశమున నుండు, Veins పట్టణమున నుండు, city, పల్లె నుండు, village, గుట్ట మీద నుండు, mountain నట్టేటబడి ఉండు, or in the deep sea. ఎక్కడుండినా కానీ నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే కూడా ఉంటున్నాడు. You may be anywhere. God is with you, in you, around you, above you, below you, everywhere. కనుక అట్టి దివ్యమైన భావాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి. You should develop the divine feelings and thoughts. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, జప ధ్యాన బినా సంయోగ నహీ, జప प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं,
हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना हरि भजन हरि नाम हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना शांति नहीं, हरि भजन हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, सुख शांति नहीं।